యా. ఇంకా ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. దస్తగిరి ఉన్నాడు, ఐ థింక్ ఓకే. ఆనందరాజు ఉన్నాడు. స్కాలర్షిప్ అవ్వడి, జస్ట్ టు గివ్ యూ అన్ ఐడియా. ఓకే. సో వాట్ విల్ డూ మనకు అనుకుంటూ మనకు మీరు ఏమైనా నోట్ చేస్తే హూ ఇస్ యాక్చువల్లీ గో వాంట్ టు గో నెక్స్ట్ పార్టిసిపెంట్లో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో హూ వాంట్ టు గో నెక్స్ట్. మీరు ఒకవేళ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు మీ దాంట్లో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. మీకు రియాక్ట్ అనే దాంట్లో ఉంటుంది ఒకవేళ కుదిరితే. లేదు అంటే వీ కెన్ జస్ట్ స్టార్ట్ అన్మ్యూట్ అండ్ టాక్. హలో. ఆ, హలో. నా వెంకటన్న. నా నా- నా పేరు వెంకట సుబ్బయ్య. నేను 1993 చెప్పేసి ఐ జస్ట్ విల్ మూవ్ అవా. హలో. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. యా హలో. యా. ఆ, ఆ, అన్నా ఈ ఆకర్ష్ ఫౌండేషన్ డే సందర్భంగా ఈ పార్టిసిపెంట్స్ అందరికీ ప్లస్ మన మిత్రులందరికీ కూడా మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అండ్ లెట్ అవర్ ఆకర్ష్ గ్రో ఫర్దర్. And I always my best wishes for all participants, and also I am also expecting all success in future also. ఇది చిన్న మెసేజ్ అది చెప్దామని జస్ట్ లాగిన్ అయ్యానన్నా. థ్యాంక్ యూ మీ వెరీ మచ్. అందరూ మీరే మంచి సక్సెస్ తీసుకోవాలని అన్నానా. నా పేరు మీ- వెంకట సుబ్బయ్య. నేను బళ్ళార్లో ఉన్నాను, ఊరికి వచ్చినాను. హలో. 1993 బ్యాచ్. యా. మీరు ఏం చేస్తున్నారు సార్ ప్రస్తుతం, ఎక్కడ ఆ, నేను పిఎఫ్ ఆఫీస్ లో పనిచేస్తున్నాను, ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ లో. రీజనల్ పిఎఫ్ కమిషనర్ మన వాళ్ళందరికీ తెలుసు. కొంతమంది కొత్తగా తెలిసిన వాళ్ళకు అది. అంతేనా? పరిచయం కోసమే. అందరికి చాలా మంది 90% తెలుసు, ఆ 10% కోసమే. అవునవును. ఓకే ఓకే. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అన్న. మీరు ఈ టైంలో కూడా మీరు టైం తీసుకొని మీరు జాయిన్ అయ్యి మీరు విషెస్ చెప్పి అందరికి మోటివేట్ చేస్తున్నందుకు. అవునవునవును. చాలా చాలా థ్యాంక్స్ అన్న అందరికి. ఓకే. సుబ్బయ్య, థ్యాంక్ యూ. సుబ్బయ్య, బిఫోర్ యూ లీవ్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఐ నో హౌ బిజీ యు ఆర్. అయితే ఒక చిన్న రిక్వెస్ట్. మన మన అంటే పిల్లలకి ఎంత ఉపయోగపడుతుంది అనేది నేను నీకు చెప్పలేను, కానీ పిఎఫ్ గురించి ఒకసారి పిల్లలకి చెప్పడం అనేది వీలవుతుందా? నేను ఇప్పుడే చెప్తాను. ఇది ఇప్పుడు ఎంప్లాయీస్ కాదు, ప్రావిడెంట్ ఫండ్ సపరేట్ ఆర్గనైజేషన్ అంటే సపరేట్ గా అన్న ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో చెప్తాను కంపల్సరీగా. ఒకటి ఏదైనా ప్రోగ్రామ్ తయారు చేస్తే ఇంకా ఎప్పుడన్నా ఎప్పుడు చెప్పమన్నా అప్పుడు ఐ విల్ బి రెడీ. నేను ఈ సందర్భంగా నేను ఒకే ఒక 1 minute లో నేను ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ చెప్తాను అన్నతోనే, మన వెంకట సుబ్బయ్య అన్నతోనే. ఇట్ చెప్పండి. ఇన్స్పైర్స్ ఎవ్రీ వన్. ఇట్ ఇన్స్పైర్స్ ఎవ్రీ వన్. అందుకే చెప్తున్నాను. రీసెంట్గా నా కజినే వాళ్ళకి అతని ఎంప్లాయ్మెంట్ కొద్దిగా ఇష్యూ వచ్చేసి, అన్న గుర్తుందా మీకు? ఉంది ఉందిరా. ఉంది ఉంది. ఎంప్లాయ్మెంట్ అతనికి పిఎఫ్ అతనికి తెలియకుండా వేరే పిఎఫ్ క్రియేట్ చేశారు. అది అతని ఎంప్లాయ్మెంట్కే టర్మినేషన్ వచ్చే సిచ్యువేషన్ వచ్చేసింది. అది మా కజిన్ వాళ్ళకి అతనికి సంబంధం లేదు. అయితే ఆకర్ష్ పవర్ ఏంటో నేను చెప్తున్నాను ఇప్పుడు. యాక్చువల్ ఆకర్ష్ పవర్ ఏంటని. సో అన్నను నేను కాంటాక్ట్ అయ్యాను. అన్న ఇది ఉంది సిచ్యువేషను, ఏమన్నా మీ సలహాలు అది అని చెప్తే, సలహాలు ఇవ్వడం కాదు, అన్న దగ్గరుండి అది వెరీ కాంప్లికేటెడ్ ప్రాసెస్. ముంబై పిఎఫ్ ఆఫీస్లో యాక్చువల్గా అక్కడ ఇష్యూ క్రియేట్ అయింది. అక్కడికి కోఆర్డినేట్ చేసి వాళ్ళతో 2-3 days కంటిన్యూస్గా ఫాలో అప్ చేసి వాళ్ళని చేసి ఆ ప్రాబ్లమ్ని, దాదాపు అయితే మిషన్ ఇంపాసిబుల్ ప్రాబ్లం అది సాల్వ్ చేయడము. కానీ అన్న నిలబడి దానికి మన మన ఆకర్ష్ మెంబర్, మన ఏపీఆర్ స్కూల్ మెంబర్ అనేసి నేను అడిగినందుకు ఆయన చేశాడు. అది సాల్వ్ అయింది. వాళ్ళ పేరెంట్స్, మా కజిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఆనంద బాష్పాలతో, నేను చెప్తున్నాను నిజంగానే, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఆయనకు ఎవరికో ఖచ్చితంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపు, ఖచ్చితంగా నమస్కారం చేస్తున్నాం అని చెప్పేసి చెప్పమన్నారు. అన్న కూడా చెప్పాను యాక్చువల్గా ఇది. బట్ అయితే ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను, ఈ కార్యక్రమంలో ఏం చెప్తున్నా అంటే, ఆకర్ష్ పవర్ ఏంటి అంటే, మనం ఇంతమంది ఈ పవర్, నెట్వర్కింగ్ పవర్ అనేది ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు మీకు చూస్తే. లేకపోతే అదర్వైజ్ ఇట్ ఈస్ మిషన్ ఇంపాసిబుల్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం. అతనికి ఎంప్లాయ్మెంట్ కూడా పోయేది, జాబ్ పోయేది. అతను ఇట్స్ అ ప్రైవేట్ ఎంప్లాయీ, బట్ ఐ మీన్ జాబ్ పోయేదే. కానీ మనకున్న ఈ దీనివల్ల అతని జాబ్ నిలబడింది. అతను ఈజ్ నౌ ఏబుల్ టు గో టు ద జాబ్, కొత్త కంపెనీ జాయిన్ అయ్యాడు. అండ్ అగైన్ ఈ సభాముఖంగా మీకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ లిజ ఎవ్రీ వన్ లిజనింగ్. పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ అంటే మనము సహృదయం, ఇది గ్రాటిట్యూడ్. నేను బిగినింగ్లో ఇదే చెప్పాను. గ్రాటిట్యూడ్ ఈజ్ ఎనార్మస్ పవర్.
ప్రపంచంలో దీనికంటే మించిన పవర్ అంటే మనకు భగవంతునితో సమానమైన పవర్ గ్రాటిట్యూడ్. వీ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ బీన్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న. థ్యాంక్ యూ. నాకు కూడా చిన్న విషయము, మా నాగసుబ్బరాయుడు అన్న రీసెంట్ గా ఒక చిన్న ఇష్యూ గురించి మేమిద్దరం మాట్లాడుకున్నాము. అన్న నాగసుబ్బరాయుడు అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది సపోర్ట్. ఆ చిన్న ఇష్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఏ బికి సపోర్ట్ చేస్తే బి సికి సపోర్ట్ చేస్తా అంటే అవునవును. నెట్వర్కింగ్ ఇస్ వెరీ ఫైన్, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఓకేనా, థ్యాంక్ యూ వన్స్ థ్యాంక్ యూ అగైన్ సో మచ్ అన్న. ఆల్ థ్యాంక్ యూ సో మచ్. పార్టిసిపెంట్స్ అందరికి, అన్న సీనియర్స్ అందరూ, అందరికి కూడాను. అన్న మీరు చెప్పినట్లు ప్రావిడెంట్ ఫండ్ గురించి మొత్తం డీటెయిల్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎవరైతే పిఎఫ్ అనే మాట వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు పిఎఫ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి దాని యొక్క ఇంపార్టెన్స్, ఆ విషయాలన్నీ కూడా నేను ఒక డీటెయిల్డ్ గా ఒకసారి విత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు ఒకసారి కొంచెం మనం ఎట్లా అనేది కొంచెం ఆలోచన చేసి చెప్తే ఐ విల్ బి మేకింగ్ ఇట్. షూర్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా. నేను కొద్దిగా వేరే ట్రావెలింగ్ లో ఉన్నాను. జస్ట్ లెట్ మీ లీవ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ నా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ అన్న. థ్యాంక్ యూ నాన్న. నారాయణ అన్న కూడా థ్యాంక్ యూ అన్న. అందరికి పేరు పేరున సుబ్బయ్య అన్న థ్యాంక్ యూ. ఓకే, రైట్. బై. టేక్ కేర్. యా. సో ఇలాంటి సంభాషణలు యాక్చువల్గా మనకి కొద్దిగా ఇట్ విల్ బూస్ట్ అవర్ హార్ట్స్. సో మూవింగ్ ఆన్. నెక్స్ట్ అన్న విల్ కాల్ అవుట్ నెక్స్ట్ మన దస్తగిరియా ఎవరన్నారని మన అబ్దుల్ స్కాలర్షిప్ అవార్డ్ హ్యాండ్ రైజ్. అజీజ్ ప్లీజ్ గో హెడ్. 1995 బ్యాచ్, నా మిత్రుడు, నా బ్యాచ్ 1995. పార్షియాలిటీ లేదు కానీ హ్యాండ్ రైజ్ చేసేందుకు పిలుస్తున్నా. అజీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడు. అజీజ్ ఓకే. అజీజ్ మ్యూట్లో ఉన్నావు. అన్మ్యూట్ చేశాను. వెల్కమ్. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. నారాయణ అన్న, కిరణ్ అన్న, బాగున్నారా? యాక్చువల్లీ నేను డ్యూటీలో ఉన్నా ఇప్పుడు. ఈ మీటింగ్ మా పిల్లలకు చూపించాలా, ఇన్స్పిరేషన్ కావాలి. సండే స్టడీ క్లాస్ ఉంది. ఐఎమ్ టీచర్. అందరికి హాయ్ హాయ్ అంటున్నారు మా వాళ్ళు కూడా. అన్న ఇప్పుడు నేను 1995 బ్యాచ్. నేను రామ్ ఒకటే బ్యాచ్ అన్న. ఇంతకుముందు హరి భగవాన్ చరణ్ మాట్లాడాడు. కరోనా టైంలో హరి భగవాన్ చరణ్ కు స్కాలర్షిప్ నేను పోయి ఇచ్చాను. కరోనా టైంలో ఆన్లైన్ మీటింగ్ జరిగింది. నారాయణ అన్న ఎప్పుడు గుర్తు చేస్తుంటాడు ఆ విషయం. అవునన్నా, అదేంటి వెల్దుర్తిలో ఇచ్చాడు. వెల్దుర్తి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ఇచ్చాడు అన్న. వెల్దుర్తి ఎండిఓ ఆఫీస్ కి పిలిపించి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ అబ్బాయి కూడా చాలా చక్కగా రెస్పాండ్ కావడం జరిగింది. అప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ మాకు దగ్గరలోనే చిన్న టెక్కులు చదివాడు ఆ అబ్బాయి. ఆ టైంలో కూడా ఒకసారి కలిసాడు నాకు అక్కడ వాళ్ళ కాలేజీ దగ్గర ఉన్నప్పుడు. అతనే గుర్తించి నన్ను పలకరించాడు. మీరు సార్ గుర్తుందే. తర్వాత ఐఐటి పంజాబ్ లో సీట్ వచ్చింది. ఐఐటి పంజాబ్ లో పోతున్నానంటే చాలా హ్యాపీగా ఫోటో దిగి నేను గ్రూప్ లో కూడా షేర్ చేయడం జరిగింది. సో మన ఆకర్ష్ అనేది ఎలా ఉంది, దానివల్ల ఎంతమంది లాభం పొందుతున్నారు, వాళ్ళ లైఫ్ ని ఎలా మార్చుకుంటున్నారు అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ నా అనుభవంలో ఉండేది. ఇక నేను ఫస్ట్ టైం ఈ ఫౌండేషన్ డే జాయిన్ కావడం ఇది ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీగా ఉంది, ఎగ్జైట్ గా ఉంది. అందులో నేను ఓపెన్ చేసిన వెంటనే నారాయణ అన్న ఇంకా మొదలు కాలేదు, 15 minutes తర్వాత మొదలవుతుంది అన్నారు. తర్వాత 15 minutes తర్వాత ఓపెన్ చేస్తేనే మా మిత్రుడు రామ్ స్క్రీన్ మీద రామ్ కానివాడి మాట్లాడుతున్నాడు. చాలా చక్కగా నిర్వహిస్తున్నాడు. అందరినీ సమన్వయం చేస్తూ వాక్చాతుర్యంతో
ఎటువంటి లొసుగులు లేకుండా మాటల్లో కానీ తడబాటు లేకుండా చాలా చక్కగా చాలా హ్యాపీగా ఉంది. మా రామ్ని కూడా చూస్తూ ఆనందంగా గర్వంగా కూడా ఉంది. ఇంత పెద్ద మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నందుకు రామ్కు కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రత్యేకంగా మా పిల్లలకు ఈ ఆపర్చునిటీ తెలియాలా, ఒక స్కూల్ పట్ల పూర్వ విద్యార్థులు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు అనేది వాళ్ళలో ఇన్స్పిరేషన్ కావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఐఎఫ్పి ప్యానల్లో పెట్టి కూడా మిమ్మల్ని చూపించానన్న. నేను చెప్పాల్సినది ఇది అంతే. థ్యాంక్ యూ అజీజ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మీరు ప్రస్తుతం ఎక్కడ వర్క్ చేస్తున్నారో చెప్పండి అన్న అందరికి. నేను కర్నూలులోనే కర్నూలు టౌన్ లో కల్లూరు జడ్పీ హై స్కూల్ కల్లూరు, చిన్నమ్మ సర్కిల్, నియర్ చిన్నమ్మ సర్కిల్. ఏ లాంగ్వేజ్ అజీజ్? సార్ మీరు కాటసాని ఇంటి సైడ్ స్కూల్ సార్? ఎస్ ఎస్ ఎస్. ఓకే. త్వరలో ఇక్కడ నుండి కూడా ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది. మేబీ ప్రమోషన్ వచ్చినా హెడ్ మాస్టర్ ప్రమోషన్ కావచ్చు, లేదా వన్ ఇయర్ తర్వాత ప్రమోషన్ హెడ్ మాస్టర్. వండర్ఫుల్ వండర్ఫుల్ అజీజ్. I am very happy with my profession, what I have now. ఇదంతా మన స్కూల్ గ్రేట్నెస్. నేను ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్నానో దాంతో నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఇదంతా స్కూల్ యొక్క బిక్స్ అని అనుకుంటున్నాను. తప్పకుండా. అజీజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా చెప్పాడు నా గురించి అది అనేసి, కానీ స్పాంటేనియటీ అంటే ఆ సందర్భాన్ని టక్కును మాట్లాడడం అజీజ్ని మించిన వాళ్ళు లేరు మాకు తెలిసి. మా బ్యాచ్లో మేము చూసాము జోకులు వేయడం కానీ అది కానీ. బట్ హీజ్ వాళ్ళ స్కూల్లో నేను ఒకే ఒక నిమిషం షేర్ చేస్తాను. వాళ్ళ స్కూల్లో లాస్ట్ స్కూల్ నుంచి ఇతను ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వాళ్ళ పిల్లలందరూ చాలా ఏడ్చారంట అజీజ్ గురించి. దే వాంట్ హిమ్ బ్యాక్. అంటే ఇలాంటి టీచర్లు మనము ఏపీఆర్ స్కూల్లో మనం చూసాం, మన టీచర్లు ఉన్నారు. సో టీచర్ యొక్క రోల్ అనేది 100కు 1000% మా అజీజ్ 1995 బ్యాచ్ అజీజ్ నిర్వర్తిస్తున్నాడు. అజీజే కాదు, మన చాలామంది టీచర్స్ కూడా చేస్తున్నారు. ఏపీఆర్ స్కూల్లో చదివిన ప్రతి స్టూడెంట్ వాళ్ళ ఉద్యోగాల్లో దాదాపు 100కి 1000% ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆ విలువలు కాపాడుతున్నారు కాబట్టి మనం ఈరోజు ఇక్కడికి జాయిన్ అయ్యి మళ్ళీ స్టిల్ ఇంత మన ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దగలిగామంటే దానికి కారణం ఏంటంటే మనం విలువలు ఎక్కడి నుంచి నేర్చుకున్న విలువలు ఏపీఆర్ స్కూల్లో, ఆ విలువలతోనే మనము ఆకర్షణ ఫౌండేషన్ రన్ చేస్తున్నాము. సో ఆ విలువలు ఎప్పటికీ అంత స్ట్రాంగ్ ఫౌండేషన్ కిరణ్ అన్న చెప్పేట్టు కనపడదు, కానీ బిల్డింగ్ మొత్తాన్ని దాన్ని మోసేది ఆ విలువలే అవే. సో అలాంటి విలువలు ఎట్లా కనిపిస్తాయంటే ఇలాంటి టీచర్లు, ఇలాంటి మనం చేసే పనుల వల్ల మన బయట సమాజంలో దాన్ని నిలబడుతుంది, దాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. సో దాంట్లో వేరే మనం ఏదో కొత్తగా ఊహించుకోవాల్సిన పని లేదు. ఇదే మన విలువలే మన ఆకర్ష్ యొక్క పునాదులు. అది మన ముందు అజీజ్ ఉన్నాడు, అజీజ్తో పాటు మనం అందరం ఉన్నాము. సో ఆ ప్రతీక. సో థ్యాంక్ యూ సో మచ్ అజీజ్. జాయిన్ అయ్యి మీ పిల్లల్ని కూడా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ మీ ప్రమోషన్కి విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ద ఆకర్ష్ టీమ్. ఓకే, పార్టీ కూడా రెడీ చేసి పెట్టుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాట్లాడడం కోసం నేను ఇంతవరకు వెయిట్ చేశాను. విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ లెఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.